హలో! వెల్కమ్ టు నిక్షల. ఈరోజు మనము ఎంబీఏ ఇన్ జర్మనీ చూద్దాం. అసలా అంటే ఎంబీఏ ఇన్ జర్మనీ చూద్దామంటే దానికి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మేము మీకు ఎలా ప్రొవైడ్ చేస్తాము? అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఎలాగా ఏంటి అనేది దానికన్నా ముందు మీకు తెలిసినోళ్ళు ఎవరైనా గానీ, మీరుగా ఎవరైనా సరే జర్మనీలో ఎంబీఏ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎంబీఏ ఇన్ జర్మనీ. అంటే జర్మనీలో ఎంబీఏ అయితే ఫ్రీ అయితే కాదు. లైక్ పబ్లిక్ యూనివర్సిటీస్ తక్కువ ఆఫర్ చేస్తాయి. వేరేస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే అన్ని మాక్సిమం ఎంబీఏస్ ఆఫర్ చేస్తాయి. లైక్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి, పబ్లిక్ యూనివర్సిటీస్‌కి తేడా ఏంటి అంటే, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చేసి ఎలాంటి మేనేజ్మెంట్ కోర్సెస్‌కి బావుంటది. ఫ్యాకల్టీ అంతా బావుంటది. వేరాస్ కమింగ్ టు పబ్లిక్ యూనివర్సిటీస్‌కొచ్చేస్తే ఫ్యాకల్టీ బావుంటది. కానీ ప్రైవేట్‌తో పోల్చినంత టాప్ నాచ్ ఫ్యాకల్టీ అయితే ఉండరు. ఓకే. సో, అది తర్వాత ఇప్పుడు విషయానికొస్తే అసలిప్పుడు ఎంబీఏ చెయ్యాలంటే ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి? ఏంటి అనేది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకుందాము. చేసి అప్లై చేద్దామని చాలామంది అనుకుంటారు. బట్ ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర చాలా మంది స్ట్రగుల్ అవుతా ఉంటారు. సో, ఇప్పుడు మనం చూద్దాం అసల. ఏంటి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా చేసుకోవాలి? లేదా ఎలా ఉంటది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్? మేము ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటది? అసలు ఎలా బై చేయాలి? మేము ఏ కేటగరీస్ పెట్టి మీకిస్తున్నాము యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది చూద్దాం. సో, మీకిక్కడ స్క్రీన్‌లోనే రైట్ బాటమ్‌లోనే మీకు క్యూఆర్స్ కూడా కనిపిస్తుంది. మీరు దాన్ని గాని స్కాన్ చేస్తే, మీరు డైరెక్ట్ ఎంబీఏ లిస్ట్ యూనివర్సిటీలో వచ్చేసి బై చేసుకోవచ్చు. లైక్ పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతది. లైక్ ప్రొసీడ్ టు పేమెంట్ చెక్ చేసి మొత్తం అంతా చేసేయొచ్చు. ఓకే. సో, లేదు మాకిది ఓపెన్ అవ్వట్లేదు అంటే, మీకు మా వెబ్‌సైట్ నుంచి ఎలా చెప్తది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిక్షల డాట్ కామ్ అని ఉంటది. అది నిక్షల డాట్ కామ్ అయ్యాక క్లిక్ చేశాక నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అంటది. రెడీమేడ్ యాహ్! ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ ఉంటది రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. యాహ్! సో, దీని మీద క్లిక్ చేశాక మీరు మిమ్మల్ని అడుగుతది ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ స్ట్రీమ్. నేచురల్ సైన్స్ మేనేజ్మెంటా లేదా ఏంటి అనేది. ఇదిగోండి కోర్స్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ ప్రాసెస్ చేస్తే అయిపోద్ది. సో, షార్ట్ లిస్ట్ నొక్కాను. క్లిక్ చేశాక మనం చూసుకున్నది బిజినెస్ స్ట్రీమ్ కాబట్టి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అయిపోయాక సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం అయితే ఎంబీఏగా చూసాం. సో, ఎంబీఏ క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూడొచ్చు 499 క్లిక్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ చేస్తే యాడ్ టు కార్ట్ వస్తది. యాడ్ టు కార్ట్ యాడ్ చేసి పేమెంట్ పే చేసేయొచ్చు. అయితే ఇప్పుడు విషయం ఏంటి? ఎందుకు 500 అంటే ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్. బట్ యూనివర్సిటీలో కోర్సులు తీసేయరు. ఇవన్నీ ఉంటాయి. అసలు మేము లిస్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తాం అనేది మీకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. డమ్మీ లిస్ట్. అదైతే ఒరిజినల్ లిస్ట్ కాదు. మీరు వన్స్ పేమెంట్ చేశాక మీకు ఒరిజినల్ లిస్ట్ వస్తది. సో, ఇదైతే డమ్మీ లిస్ట్. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు. యూనివర్సిటీ నేమ్, లొకేషన్, కోర్స్ నేమ్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇంటేక్, వింటరా, సమ్మరా, అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఫీజ్ ఎంత, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత కట్టాలి, ఐఎల్స్ ఎంత రావాలి, తర్వాత ఐఎల్స్ కానీ, టోఫెల్ గాని ఎంతొస్తే బెటర్, జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా, తర్వాత జీమాట్ కానీ ఏమైనా అడుగుతున్నారా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ఎంబీఏకి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్లికేషన్ ఏంటి? యూనివర్సిటీ పోర్టలా ఏంటి? ఇక్కడ మీరు ఇంకోటి చూడాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎప్పుడు యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకో. వాటి రెస్పెక్టివ్ పోర్టల్స్ ఉంటాయి. వాటి నుంచి అప్లై చేయాలి. ఓకే. తర్వాత వెబ్‌సైట్ లింక్ ఏంటి? మీకు ఇందులో వచ్చేదేంటంటే, మేము యాడ్ చేసే ప్రతి కోర్సు, ప్రతి డీటెయిల్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌తో క్రాస్ చెక్ చేసి యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్‌లోడ్ చేసేటప్పుడు ఇవి. బ్యాచిలర్స్ ఏది యాక్సెప్ట్ చేస్తది. బేసిక్‌గా ఎంబీఏ కాబట్టి ఆహ్, డిగ్రీ యాక్సెప్ట్ చేస్తది. అంటే జస్ట్ గ్రాడ్యుయేషన్ సరిపోతది. సో, కొన్ని కొన్ని యూనివర్సిటీస్ మారుతాయి. సో, దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి.
జర్మన్ జీపీఏ ఎంత రావాలి, తర్వాత ఏపీఎస్ కావాలా అక్కర్లేదా అనేది మనం చూడాలి. ఏపీఎస్గా అసలు మన ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇదంతా మనం నెక్స్ట్ కమింగ్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదొక్కటే కాకుండా ఎంబీఏ కాకుండా మీకు ఇంకా 4 స్ట్రీమ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.